శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. శంకరం లోట శంకరం. జయ జయ శంకర, హరహర శంకర. ఇట శంకరులు వేదాంత కేసరి అని ప్రఖ్యాతి పొందారు. అంతకుముందు అనేక మంది పండితులు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఉపనిషత్తులకి వేదానికి వాటికి అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు చేశారు. అవి కొన్ని అవైదికమైనటువంటి ప్రతిపాదనలు. అటువంటి వాటిని అన్నిటి కూడా శంకరులు ఖండించారు. అంటే శృతి రూపమైనటువంటి గోమాత యథార్థాలని గ్రహించలేనటువంటి వాళ్ళు, వేద విరుద్ధమైనటువంటి మతాల్ని ఆచరణలో పెట్టుకున్నారు. అటువంటి వారందరూ కూడా ఈ శృతి అనేటువంటి గోమాతను ఎంతో కష్టపెడుతున్నారు. కాబట్టి ఒక కరుణా సముద్రుడు, మహాత్ముడు, సమర్థుడు అయినటువంటి మహనీయుడు ఆ గోమాతని, బురదలో పూర్తిపోయిన గోమాతని బయటికి తీసాడు. ఆ గోమాతకి రక్షణ కల్పించాడు. ఆ గోమాతలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగించాడు. ఆ గోమాతని పరిశుద్ధం చేశాడు. అది శంకరుడు చేసినటువంటి మహత్కార్యము అని చెప్పారు పెద్దలు. ఈ శృతి అనేటువంటి కామధేనువు ఏదైతే ఉందో ఆ కామధేనువును ఉద్ధరించారు శంకర భగవత్పాదులు వారు. కాబట్టి బ్రహ్మసూత్రాలు చాలా కఠినంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి, గూఢార్థాలతో నిండి ఉంటాయి. అందువల్ల బ్రహ్మసూత్రాలకి అంత ప్రయోజనం కలగలేదు. బ్రహ్మసూత్రాల వల్ల ఆ లోటుని పూడ్చారు శంకరుడు. అందరికీ జనసామాన్యానికి అర్థమయ్యే రీతిలో బ్రహ్మసూత్రాల భాష్యాన్ని అందించారు. అందువల్ల ఈ బ్రహ్మసూత్రాల యొక్క ప్రయోజనం ఏమి అని వ్యాసులు వారు ఆశించారో ఆ ప్రయోజనం నెరవేరే దిశలో మహత్తరమైనటువంటి కృషి చేశారు శంకర భగవత్పాదులు వారు. ఈ శృతి అనేటువంటి గోవు ఏదైతే ఉందో ఆ గోవు నుంచి వచ్చేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ఆ కర్మఫలమే పాలు. అంటే ఆవు నుంచి పాలు వస్తాయి. శృతి అనేటువంటి ఆవు నుంచి కర్మఫలము అనేటువంటి పాలు వస్తాయి. ఈ పాలు ఇవాళ అంటే శంకరులు భాష్య రచన చేసిన తర్వాత ముల్లోకాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ శృతి అనేటువంటి వేదస్వరూపమైనటువంటి గోమాత నుంచి వచ్చేటువంటి కర్మఫలము అనేటువంటి పాల వల్ల ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పారు. ఇంతకుముందు ఈ గోమాతని, శృతి అనే గోమాతని కుటత్కాలతోటి ఓ గోతిలో తోసేశారు పండితులందరూ కూడా. ఇప్పుడు దాన్ని బయట తీసుకొచ్చారు శంకరులు. ఆ గోమాతని శుభ్రం చేశారు, ఆదరంగా చూశారు అని చెప్పారు. ఈ రకంగా కొంతమంది ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది, ఇక వేద మార్గాల్ని అనుసరించే వాళ్ళు కూడా ఆత్మని గురించి విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది శూన్యవాదులు, వారు ఆత్మ దేహంలో భాగమే అన్నారు. ఈ రకంగా అనేకమైనటువంటి వాదనలన్నీ కూడా జరిగాయి. అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు శంకరులు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్థితించన అన్నారు. అంటే ఈ ఉపనిషత్వాక్యాల్ని సారంగా తీసుకొని శంకరులు మనకి ఈ భాష్యాన్ని అందచేశారు. అంటే జీవబ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించారు శంకరులు. జీవుడు బ్రహ్మ ఇద్దరు వేరు కాదు, ఉన్న స్వరూపం ఒకటే, అహం బ్రహ్మాస్మి అనే వాదాన్ని బాగా ప్రతిపాదన చేశారు శంకరులు. అంటే ఈ శోకమోహరహితమైనటువంటి తత్వ సిద్ధాంతాన్ని సర్వలోకాల్లోని వ్యాపింపు చేశారు శంకర భగవత్పాదులు వారు. ఈ రకంగా అంటే వేదాంతంలోనే కాకుండా లౌకికమైనటువంటి కావ్య నిర్మాణంలో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించారు శంకర భగవత్పాదులు. శబ్దార్థాల సహజంతో మహోత్తరమైనటువంటి కావ్యరచనని కూడా చేశారు శంకరుడు. ఇక్కడ అనేక మంది పండితులు చేసినటువంటి వాటన్నిటి కూడా ఖండనలు చేశారు శంకరుడు. అందుకే ఏమంటారంటే ఈ లోకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పోషకులు, వాళ్ళు ఎప్పుడూ పూజనీయులే. అదే రకంగా శంకర భగవత్పాదులు వారు, వేదవ్యాసులు వారు వీరిద్దరూ కూడా జ్ఞానప్రదాతలు. అంటే జీవనప్రదాతలు తల్లిదండ్రులు. మనకి జీవనాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు. అందరూ వారు ఎప్పుడూ పూజనీయులు, ఎప్పుడూ గౌరవనీయులు. అదే స్థాయిలో వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు వారు కూడా జ్ఞానప్రదానం చేశారు. జ్ఞానప్రదానం చేసినందువల్ల
వీరు కూడా తల్లిదండ్రుల స్థాయిలోనే ఉంటారు. తల్లిదండ్రులాగే వీరు కూడా పూజనీయులు ఎప్పుడూ కూడా. అంటే వేదవ్యాసులు వారు ఏం చేశారంటే ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ముక్తికాంత, బ్రహ్మ విద్య వల్ల ఏమవుతుందంటే ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ముక్తిని ప్రసాదించేటువంటి కాంత బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని, ముక్తికాంతని బ్రహ్మసూత్రాల ద్వారా జనులందరికీ కూడా ప్రదర్శింపచేశారు వ్యాసుల వారు. అయితే ఆ బ్రహ్మ విద్య అనేటువంటి ముక్తికాంతని అందరూ గ్రహించలేకపోయారు. అందువల్ల వేదవ్యాసుల వారు ప్రయత్నం చేసినా అందరూ ఆ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. అప్పుడు శంకరులు అవతరించారు. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు, రచన చేశారు, లోకంలో ప్రకటించారు. అందువల్ల ఏమైందంటే ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ముక్తికాంత, వ్యాసుల వారి చేత ఆవిష్కరింపబడిన ముక్తికాంత అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందరూ ముక్తిని పొందేటువంటి మార్గం సుగమమైంది అని పెద్దలు తీర్మానం చేశారు. ఈ రకంగా ఉండగా ఇప్పుడు అసలు శంకరులు వ్యాసుల వారి మధ్య జరిగినటువంటి చర్చల గురించి మాట్లాడుకుందాం. ఒకనాడు శంకరులు శిష్యులందరి చేత కూడా సూత్రభాష్యం పట్టింపచేస్తున్నారు. గంగా తీరంలో ప్రశ్నలు అడుగుతున్నారు శిష్యులు. శంకరులు వాటి సమాధానాలు చెప్తున్నారు. అంటే వారందరినీ కూడా ఈ బ్రహ్మ విద్యలో నిష్ణాతులు చేయాలనే సంకల్పంతో ఉన్నారు శంకరులు. మధ్యాహ్నం అయింది, ఇక భాష్య పాఠాన్ని విరామం ఇద్దాము అనుకుంటున్నారు శంకరులు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చారు అక్కడికి. నాయనా మీరెవరు? శిష్యులకి ఏదో పాఠాలు చెప్తున్నట్టుగా ఉంది కదా, ఆ వివరాలు ఏమిటో నాకు చెప్పండి అన్నాడు ఆయన, వృద్ధ బ్రాహ్మణుడు. అప్పుడు శిష్యులు చెప్పారు, వీరు మా గురువుగారు సర్వజ్ఞులైనటువంటి శంకరాచార్య స్వామి వారు, సర్వోపనిషత్ స్వతంత్రాచార్యులు వీరు. వారు విష్ణుమూర్తి అవతారమైనటువంటి వ్యాసులు వారు రచించిన బ్రహ్మసూత్రాలకి భాష్య రచన చేశారు. ఇప్పుడు ఆ బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ప్రమాణాలతో నిరూపణ చేస్తూ సవిస్తరంగా భాష్య రచన చేశారు. ఆ మహావాక్యార్థమైనటువంటి జీవ బ్రహ్మైక్య తత్వాన్ని కరతలామలకం చేస్తూ భాష్య రచన జరిగింది. ఆ భాష్యాన్ని మా గురుదేవులు మా చేత పఠింపు చేస్తున్నారు అన్నారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు శంకరుడితో అంటున్నారు, చాలా కష్టతరమైనటువంటిది బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడం అనేది. అటువంటిది మీరు రాశారు అని మీ శిష్యులు చెప్తున్నారు. మహాత్ములైనటువంటి పండిత వరేంద్రులు కూడా ఈ బ్రహ్మసూత్రాలని అర్థం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటారు. అందువల్ల ఎవరు కూడా ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి సాహసించలేదు. మీ ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది నాకు. ఎందువల్లంటే ఇంతవరకు ఎవరు సాహసించని పనిది. అందువల్ల వేదవ్యాస మహర్షి వారు అనుగ్రహించిన బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రానికి మీరు చక్కగా భాష్యాన్ని తెలియజేయండి, నేను వినాలని కుతూహలంగా ఉన్నాను అన్నారు. అప్పుడు శంకరులు నమస్కారం చేశారు. చేసి సూత్రార్థాలు తెలిసినటువంటి గురువులందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను, మహర్షులందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను అన్నారు శంకరులు. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు నాకు పూర్తిగా అర్థమయ్యేది అనేటువంటి ప్రతిపాదన నేను చెయ్యటం లేదు అన్నారు శంకరులు వినయపూర్వకంగా. నాకు అటువంటి అహంకారం లేదు, నాకు బ్రహ్మసూత్రాలు తెలుసును అనే అహంభావం నాకు లేదు అన్నారు శంకరులు. అయినా పెద్దలు తమరు ప్రశ్నించారు కాబట్టి నా శక్తికి తగిన విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నారంటే శంకరులు లాంటి సర్వజ్ఞులైనటువంటి మహనీయులు అలా మాట్లాడుతున్నారంటే మనం ఎలా మాట్లాడాలి? ఎంత అహంకార త్యాగంతో మాట్లాడుతున్నారు వారు, ఎంత వినయంగా మాట్లాడుతున్నారు వ్యాసుల వారితో. అంటే వచ్చింది వ్యాసులని వారు తెలుసును, వ్యాసుల వారు స్వస్వరూపంలో రాలేదు. మీరు ఏ సూత్రానికి భాష్యం చెప్పమంటే ఆ సూత్రానికి భాష్యం చెప్తాను అన్నారు వారు, అర్థం చెప్తానన్నారు. అప్పుడు శంకరులు, బ్రహ్మసూత్రాలకు అర్థం తెలిసినటువంటి సర్వజ్ఞుడు నువ్వు కదా, బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో తదంతర ప్రతిపత్తు అనే సూత్రం ఉన్నది కదా, ఆ సూత్రం నీకు ఏమాత్రం తెలిసినా దాని గురించి స్పష్టంగా వివరించవలసింది అని చెప్పారు. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని తెలియజేయవలసింది అన్నారు. అంటే ఈ దేహం పడిపోయిన తర్వాత సూక్ష్మభూతాంశాలతో ఈ జీవుడు ఉంటాడు. దేహం పడిపోయింది. దేహం పడిపోయినప్పుడు
జీవుడు సూక్ష్మభూతాంశాలతో కలిసి నిశ్రమిస్తాడా, లేక ఇంద్రియము ప్రాణాలతో కలిసి నిశ్రమిస్తాడా, లేక జీవుడు అక్కడే వెళ్ళిపోతాడా, ఇటువంటి సంశయాలన్నీ ఉంటాయి ఇక్కడ అని చెప్పారు. శంకరులు చెప్పారు, మరణం సంభవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే జీవుడు ఇంద్రియాల నుంచి విడిపడిపోతాడు, పూర్తిగా విడిపోతాడు. ఇంద్రియాల నుంచి విడిపోయి మరొక సూక్ష్మదేహంలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ జీవుడు ఈ సూక్ష్మదేహ ఉత్పత్తికి కారణాలైనటువంటి సూక్ష్మభూతాంశాలతో కలిసి చేరి వెళ్ళిపోతాడు అన్నారు శంకరుడు. దీన్నే గౌతముడు, జైమిని మహర్షి వీరందరూ కూడా ప్రశ్నోత్తరాల రూపంలో స్పష్టతనిచ్చారు ఈ విషయంలో అని చెప్పారు. ఇది వివరిస్తాను, తమరు చిత్తరించండి అన్నారు. అని గౌతమ మహర్షి ఏమి చెప్పారు, జైమిని మహర్షి ఏమిటి చెప్పారు, ఇది బ్రహ్మసూత్రాల్లో వ్యాసులు వారు ఏ రకంగా దీన్ని ప్రతిపాదన చేశారు అంటే జీవుడు శరీర కారణభూతాలను తీసుకునే పరలోకానికి వెళ్తున్నాడు అనేది చెప్పారు వ్యాసులు వారు. ఇది ఈ వేదాల్లో కూడా పంచాట్నుల విద్యను ఉపదేశించే సమయంలో కూడా ప్రశ్న వస్తుంది అని అక్కడ ప్రవాహనుడు అనే రాజు తన సభలో శ్వేతకేతు అనేటువంటి మహాముని ఈ ప్రశ్న అడుగుతాడు. అప్పుడు అతడు దీని సమాధానం చెప్తాడు. అందువల్ల ఈ ప్రహణరాజు చెప్తాడు, ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేటువంటి పంచాటులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపాసించాలి అంటాడు. ఈ రకంగా అందులో చర్చలు జరిగాయి అన్నారు అని శంకరులు దీన్ని చర్మింతరిత విస్తారంగా సుస్పష్టంగా వివరించారు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి. అప్పుడు చాలా యుక్తియుక్తంగా చెప్పారు. శిష్యులందరూ కూడా ఆనందిస్తున్నారు. అబ్బా, గురువు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారు అని ఆనందిస్తున్నారు. ఎప్పుడైతే శంకరులు ఈ రకంగా చెప్పారో చాలా సావధానంగా విన్నారు బ్రాహ్మణులు వ్యాసులు వారు అని శంకరుడు చెప్పేదాన్ని శతవిధాలా ఖండించారు వ్యాసులు వారు. అప్పుడు ఆ సభాస్థలంలో ఉన్న పండితులందరూ కూడా శంకరులు వారు చెప్పిన దాన్ని వ్యాసులు వారు ఖండించడం అంటే వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్న వ్యాసులు వారు ఖండించడం ఆశ్చర్యపోయారు. ఇతడు మహేశ్వరుడి అవతారం కదా శంకరుడు, అతడు చెప్పిన వాక్యాల్ని వృద్ధ బ్రాహ్మణుడు ఖండిస్తున్నాడే అని ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అప్పుడు వ్యాసులు వారు దానికి చెప్పారు, జీవుడు దేహాంతరంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు కర్మబలం చేత సూక్ష్మ సంస్కారాలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో వ్యాపించే స్వభావం ఉన్నటువంటి ఇంద్రియాలకు కానీ ఆత్మకు కానీ వ్యాపార వృత్తి సంభవిస్తున్నదా అని అడిగారు. అంటే జీవుడు మరణించిన తర్వాత ఏమవుతున్నది అనేది విషయంలో చర్చ జరుగుతున్నది ఇక్కడ. లేక కేవలం ఆత్మకే మరొక దేహాన్ని ధరించేటప్పుడు వృత్తి లాభం కలుగుతున్నదా అన్నారు. అప్పుడు దేహం వల్లే దేహంలాగే ఇంద్రియాలు కూడా బోధస్థానంలో ఉంటున్నాయా అన్నారు. లేదు, మనస్సు ఒక్కటే బోధస్థానాన్ని ఆశించి వెళ్తున్నదా. ఒక పక్షి ఉంది, ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే జీవుడు కూడా ఒక శరీరం వదిలిపెట్టి మరో శరీరంలోకి వెళ్ళిపోతున్నాడా అని అడిగారు వ్యాసులు వారు. ఒకవేళ జీవుడు శరీరాన్ని వదిలిపెడుతున్న సమయంలో జీవుడితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది శృతి విరుద్ధం అవుతున్నది కదా అని అడిగారు. శృతి చెప్పలేదు ఇది, జీవుడితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్తాయనేది శృతి చెప్పలేదు కదా అన్నారు. అందువల్ల పురుషుడు మరణిస్తాడు. అప్పుడు వాట్ ఏమవుతుందంటే అగ్నిలో కలిసిపోతుంది, ప్రాణాలు వాయువులో కలిసిపోతాయి, నేత్రాలు సూర్యుల్లో కలిసిపోతాయి, మనస్సు చంద్రుల్లో అందరి చంద్రమా మనసో జాత, మనస్సు చంద్రుల్లో కలిసిపోతుంది, చెవులు దిక్కుల్లో లయమైపోతున్నాయి అని వేదం చెప్పింది అన్నారు వ్యాసులు వారు. కాబట్టి ఇంద్రియాలు జీవుడితో కూడా వెళ్తాయి అన్నది వేద విరుద్ధము, సహేతులం కాదు అన్నారు. అదే ఇక్కడే ప్రథమాగ్ని అంటే పంచాండులు అంటే ఇవే పంచభూతాలు ఏమవుతున్నాయో అవి వాటిలో కలిసిపోతాయి. అందుకే అగ్ని సంస్కారం చేస్తాం. అగ్ని సంస్కారం చేసినప్పుడు ఈ పంచాగ్నుల్లో ఈ ఇంద్రియాలన్నీ కూడా లీనమైపోతాయి. అది అక్కడ ఉన్న విషయం అని ఇదంతా కూడా వ్యాసులు వారు శతవిధాలుగా అంటే వ్యాసులు వారు చెప్పిన దాన్ని ఈ రకంగా చెప్పి వ్యాసులు వారు శంకరులు చెప్పిన దాన్ని శతవిధాలుగా ఖండించారు. అప్పుడు శంకరులు దానికి వివరణ ఇచ్చారు. అంటే ఇక్కడ 4 ప్రశ్నలు సాంఖ్య, బౌద్ధ, వైశేషిక, దిగంబరుల చేత కల్పించబడ్డాయి అన్నారు. అని ఇవి శృతి విరుద్ధాలు అవడం చేత ఇవి గణనీయాలు కావు అన్నారు శంకరులు.
అంటే వీరు ప్రతిపాదించింది శృతి విరుద్ధము, కాబట్టి అది మనం పరిగణించవలసిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చారు శంకరుడు. అని ఇంకా ఈ ఇప్పుడు జలము, తేజస్సు, పృథివీ అనేటువంటి 3 భూతాలు ఉన్నాయే, వాటి వల్లే దేహం ఉత్పత్తి అవుతున్నది అన్నారు. ఈ విషయాన్ని దీన్ని ఏమంటారంటే త్రివృత్కరణ శృతి అని, ఆ శృతి ధృవీకరిస్తున్నది ఈ విషయము అన్నారు. అని ఈ రకంగా శంకరులు దానికి దీటుగా సమాధానం చెప్పారు. అంటే వ్యాస మహర్షి వారు శతవిధాలుగా ఖండిస్తే శంకరులు శాస్త్ర విధాలుగా ఖండించారట దాన్ని. ఎంత వయసు అండి శంకరుడికప్పుడు? అతి చిన్న వయసు వారిది. అంత చిన్న వయసులో అసమానమైన ప్రతిభతో వారు వ్యాసుల వారితో వాదిస్తున్నారు. ఈ రకంగా ఉపనిషత్తుల్ని ప్రమాణంగా చేసుకొని వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నాయి వాదోపవాదాలు. వీటికి ఎక్కడా విరామం కనిపించలేదు. అక్కడ ఈ పద్మపాదుడు చూశాడు. చూసి గురువుగారితో అన్నాడు, మహాత్మా, ఈ మహనీయుడు సాధారణంగా కనిపిస్తున్న బ్రాహ్మణోత్తముడు కాదు. ఎవరైనా సకల వేదాల్ని విభాగం చేసి సర్వతత్వార్థాలు తెలిపినటువంటి వ్యాసమునీంద్రులే వీరు. లేకపోతే తమతో ఇంతకాలం పాటు ఈ రకంగా వాదన చేయడానికి ఇంకెవరైనా సాహసిస్తారా? కాబట్టి ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణుడైనటువంటి వ్యాస మహర్షి వారు అన్నాడు. తమ యొక్క బ్రహ్మసూత్ర భాష్యాల్ని పరీక్షించడం కోసం వ్యాస మహర్షి వారే ఇలా వచ్చుంటారు అన్నాడు. అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు పద్మపాదుడు. అప్పుడు పద్మపాదుడు వ్యాస మహర్షిని, శంకర భగవత్పాదుల్ని ఇద్దరిని స్తుతి చేశాడు. అని ఎవరు వారిద్దరు కూడా? శంకర సాక్షాత్ శంకర, గురువుగారు ఎవరు? శంకరాచార్య రూపంలో ఉన్నటువంటి కైలాస శంకరుడు. అక్కడ వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్నటువంటి వారెవరు? వ్యాసో నారాయణో హరి, సాక్షాత్తు విష్ణు భగవానుడే వ్యాస రూపంలో, వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడ ఉన్నాడు. ఇటువంటి శివకేశవులిద్దరూ కూడా ఈ రకంగా వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటే ఆ వినేటువంటి భాగ్యం మాకు కలిగింది కదా. మీ సేవకులం మేము. ఎవరిది భాగ్యమయ్యా అంటే మీ సేవకులం అనేది మాదే భాగ్యం. ఎందుకంటే అటువంటి ఉత్తమమైనటువంటి వాదోపవాదాలు హరిహరుడు ఇద్దరు వాదించుకుంటూ ఉంటే అది వింటూ మేమంతో ఆనందం పొందుతున్నాము అన్నాడు. అని సర్వవేదాలు, ఆ వేదాల యొక్క యథార్థమైన తత్వము, ఆ వేదాల యొక్క అర్థము ఎవరికి తెలుసును? మీ ఇద్దరిదే తెలుసు. మీ ఇద్దరిని మించి ఇంకో మూడో వ్యక్తికి తెలియదు అంతలాగా. అటువంటి తత్వాన్ని నిర్ణయించేటువంటి సామర్థ్యం కూడా ఇంకెవరికి లేదు. శివుడికి, కేశవుడికి, హరిహరుడికి ఇద్దరికీ ఆ సామర్థ్యం ఉన్నది. ఈ పలుకులు సాహసించి నేను పలుకుతున్నాను, నన్ను మన్నించండి అన్నాడు పద్మపాదుడు. ఎంత వినయమో మాట్లాడుతున్నాడో చూడండి. చాలా ప్రజ్ఞావంతుడు పద్మపాదుడు, వినయశీలి, పరమభక్తుడు, దివ్యజ్ఞాన సంపన్నుడు, గురుభక్తి పరాయణుడు. అటువంటి పద్మపాదుడు రకంగా పలకగానే శంకరుడు కూడా ఆనందించారు. అని అప్పుడు అన్నారు శంకరుడు, ఈ పద్మపాదుడు చెప్తున్నటువంటివి వాక్యాలు వాస్తవాలు, ఇవి యథార్థాలు. ఎందువల్లంటే వ్యాస భగవానుడే పరీక్ష చేయడానికి వచ్చారు అని అన్నారు శంకరుడు. లేకపోతే ఇంత జటిలమైనటువంటి వాదం వినిపించేటువంటి శక్తి వ్యాసుడు తప్పిస్తే ఇంకొకరికి ఎవరికి ఉండదు అనుకున్నారు శంకరుడు. ఇంతకాలం విరామం లేకుండా వాదం జరగడం అనేది సాధ్యం కాదు అన్నారు. అని ఈ వచ్చిన వారు వ్యాస మహర్షి వారే అని అద్భుతంగా ఆసువుగా వ్యాసుల వారి స్తుతి చేశారు శంకరోత్పాదుల వారు. స్వామి, మీరు 3 లోకాలకి పూజనీయులు వ్యాస మహర్షి. మీ యొక్క స్వరూపం కానీ, మీ అప్రాకృతం కానీ, మీ యొక్క అవన్నీ కూడా సర్వపాపక్షేకరాలు. మీరు మానవ మాత్రులు కాదు, సామాన్య బ్రాహ్మణులు కాదు. మీరు మీ మెరుపు తేజల్లా మెరుస్తున్నాయి మీ జడలు. అలాగా పరిశుభ్రమైనటువంటి యజ్ఞోపవీతం, కృష్ణాజనం. అంటే దర్శన మాత్రం చేతనే సర్వపాపాన్ని నాశనం చేసేటువంటి వ్యాసుల వారే మీరు మాకు సాక్షాత్కరిస్తున్నారు అన్నారు. అని విష్ణు స్వరూపులు మీరు. వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే. అటువంటి
విష్ణు స్వరూపమైనది మీకు నమస్కరిస్తున్నాను, మీరు వ్యాస భగవానుడు తప్పిస్తే మరొకరు కాదు అన్నారు శంకరుడు అని మళ్ళీ స్తుతి చేశారు శంకరులు. మీరు సర్వజ్ఞులు, బ్రహ్మసూత్రాలు, మీరు అందించిన బ్రహ్మసూత్రాలు సర్వోపనిషత్తుల సారము, విస్తృతమైనటువంటి అర్థాలతో ఉన్నటువంటి బ్రహ్మసూత్రాలు. అవి ఏమిటివి అంటే సర్వవేదాంత తత్వాన్ని తెలియజేస్తాయి మనది బ్రహ్మసూత్రాలు. అటువంటి బ్రహ్మసూత్రాల్లో ప్రతి పాదము కూడా తత్వబోధతో నిండి ఉంటుంది. సమ్యక్ విచారణ చేయాలి, దానికి చేస్తే అదొక మహానదిలా ప్రవహిస్తూ ఉంటాయి బ్రహ్మసూత్రాలు. కాబట్టి అందులో కార్యబ్రహ్మ, కారణబ్రహ్మ, సవివేశ పరబ్రహ్మ ఇవన్నీ కూడా జగత్స్వరూపము, ఈ బ్రహ్మస్వరూపము, జీవబ్రహ్మైక్యము ఇవన్నీ కూడా మీరు అందులో ప్రతిపాదన చేస్తారు, బ్రహ్మసూత్రాల ద్వారా ప్రతిపాదన చేశారు. కాబట్టి అద్వైత భాష్యాన్ని మీరు దయతో పరిశీలించండి అని కోరారు శంకరులు అని, ఇందులో ఏమైనా దోషాలుంటే మన్నించండి అని కోరారు. ఇది శంకరుల యొక్క గొప్పతనం. నిరహంకారంగా శంకరులు వ్యాసుల వారిని ప్రార్థించారు, శీఘ్రంగా నా ముందు సాక్షాత్కరించండి, నన్ను అనుగ్రహించండి అని కోరారు శంకరులు. ఎప్పుడైతే శంకరులు అలా కోరారో మనోహరమైనటువంటి జ్ఞానముద్రతో ఉన్నటువంటి జీవబ్రహ్మేణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే దక్షిణామూర్తిలా ప్రకటించేటువంటి వ్యాస భగవానులు అక్కడ సాక్షాత్కరించారు. దేవోలో వ్యాస భగవానికి ఎప్పుడైతే వ్యాసుల వారు అలాగా సాక్షాత్కరించారో నీలమేఘ శ్యాముల్లా ఉన్నారు వ్యాసుల వారు. అనుగ్రహ దర్శనం ఇచ్చారు శంకరుడికి. శంకరుడు వారిని స్తుతి చేశారు. ఎలా ఉన్నారంటే 27 నక్షత్రాలతో ఉన్నటువంటి 27 నక్షత్రాలని సూచించేటువంటి 27 ముత్యాలతో ఉన్నటువంటి జపమాలని ధరించున్నారట వ్యాసుల వారు. పులి చర్మాన్ని ధరించున్నారు, శరీరంపై విభూతితో ఉన్నారు, రుద్రాక్ష ధారణ చేశారు, జడలు విరబోస్తున్నారు, పరమశివుళ్ళాగే దర్శనమిచ్చారట. అంటే శివకేశుల యొక్క సమైక్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. ఈ రకంగా ఒక అద్వితీయమైన పరబ్రహ్మడాగా దర్శనమిచ్చారు వ్యాసుల వారు శంకరులకి. ఈ గోవులన్నింటినీ కూడా త్రాడుతో స్తంభాన్ని కట్టినట్టుగా వేదాలని కూడా బ్రహ్మ విద్య అనే స్తంభానికి బంధించారు వ్యాసుల వారు, నియంత్రించారు, రక్షించారు అవన్నీ కూడా. అంటే ఆవులు అటు ఇటు వెళ్ళిపోకుండా, పక్క మార్గంలో వెళ్లకుండా, వేరే మార్గంలో వెళ్లకుండా కాపాడుకోవడానికి ఓ స్తంభాన్ని కడతాము. అలాగే వ్యాసుల వారు ఏం చేశారంటే వేదాలకి వక్రభాష్యం చెప్తూ వేరే వేరే మార్గాల్లో తీసుకెళ్ళిపోతారేమో అనే భయంతో వేదాలను నియంత్రించాలి, వేదాలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ బ్రహ్మసూత్రాలనే స్తంభానికి వేదాలని బంధించారు అని చెప్పారు. ఈ రకంగా బ్రహ్మతత్వ జ్ఞానం చేత మూల అహంకారాన్ని కూడా నాశనం చేసేటువంటి నిరహంకార తత్వజ్ఞులైనటువంటి బ్రహ్మసూత్ర రచయితైనటువంటి వ్యాసుల వారు నిలబడ్డారు. శంకరులు వారిని అనుగ్రహించమని కోరారు. వ్యాస మహర్షి వారు వారి శిష్యులు పైలుడు, సుమంతుడు, సుఖేంద్రుల వారు, జైమిని వీరెప్పుడూ సేవిస్తుంటారు వ్యాసుల వారిని. ఏం చేస్తారు వ్యాసుల వారు అంటే జ్ఞానామృతాన్ని అందరికీ అందిస్తూ ఉంటారు అన్నారు. ఆ జ్ఞానామృత పానం చేస్తే ఏమవుతుంది? ముక్తి మార్గానికి మార్గం సుగమం అవుతుంది. ఎందువల్ల ఎప్పుడు లభిస్తుందంటే జ్ఞానామృతం పానం చేసేటువంటి భాగ్యము పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మాత్రమే లభిస్తుంది. అందువల్ల వ్యాసుల వారి దర్శనం పొందితే చాలు సంసార తాపత్రయాలన్నీ కూడా నశించిపోతాయి, ముక్తి మార్గంలో జీవుడు వెళ్ళిపోతాడు, ధన్యత పొందుతాడు. అటువంటి ఎందువల్లంటే ఇంద్రియాన్ని జయించిన వారు వ్యాసుల వారు. ఒక పూర్వజన్మ సుకృతం వల్లనే వారు మనం దర్శనమిచ్చారు అని శిష్యులతో కలిసి వ్యాసుల వారికి శంకరులు పాదాబంధనం చేశారు, స్తుతి చేశారు, మళ్ళీ స్తుతి చేశారు శంకరులు. దయామయులు మీరు, పరోపకార వ్రతపరాయణులు, మీ యొక్క మహిమల్ని అందరూ తెలుసుకోలేరు అని 18 పురాణాలు రచన చేశారు, వేదాన్ని విభాగం చేశారు అని చూడండి శంకరులు ఏమంటున్నారో, మీ కవితా ప్రాభవాన్ని, కవితా వైభవాన్ని చెప్పడానికి 1-2 శ్లోకాలు కూడా చెప్పగలవాడు కూడా నేటి వరకు కనపడలేదు అన్నారు శంకరులు అని. మునిసత్తములు మీరు, సర్వజ్ఞులు, మిమ్మల్ని తెలుసుకోవడము, మీ గురించి తెలుసుకోవడము సామాన్యం కాదు, చాదని
తమరు క్షీరసాగరం లాంటి వారు అన్నారు శంకరుడు అని. ఈ రకంగా అంటే వ్యాసులు వారు ఒక వేదాంత కల్పతరు. ఆ కల్పతరువు ద్వారా శాఖోపశాఖలుగా శతసహస్ర శాఖలుగా సుఖమహర్షి వారి ద్వారా ఇతరుల ద్వారా అవి మనకందరికీ అందుతున్నాయి. ఈ రకంగా శ్రీకృష్ణ స్వామివారు గోవర్ధన పర్వతం ఎత్తి గోపతులందరినీ రక్షించారు. కానీ వ్యాసులు వారు ఈ సంసార తాపం నుండి సర్వజనుల్ని కూడా రక్షించుతున్నారు. అది వ్యాసులు వారు చేస్తున్నటువంటిది అని వ్యాసులు వారి గురించి వారు నారాయణ స్వరూపము, శ్రీమన్నారాయణుడే మీరు అని చెప్పారు. చెప్పి ఈ వ్యాస మహర్షి వారి యొక్క వ్యాస వాన్మయం గురించి చెప్పారు. ఈ రకంగా చెప్పిన తర్వాత వ్యాసులు వారు చెప్పారు, నాయనా ప్రతిభా విశేషంలో కానీ వేదాంత వైరాగ్యంలో కానీ నియమపాలనలో కానీ నాబోటి వారి స్థానాన్ని కూడా నువ్వు అతిక్రమించేవయ్యా అన్నారు శంకరుని వ్యాసులు వారు. అది వ్యాసులు వారి ఆశీర్వచనం. నువ్వేమాత్రం అర్థం చేస్తున్నావో తెలుసుకోవాలని నేను వచ్చాను, పరీక్ష చెయ్యాలని. నువ్వు నాకు పుత్ర సమానుడివి. సుఖమహర్షి ఏ రకంగా నాకు పుత్రుడో సుఖమహర్షితో సమానమైన స్థానం నీకున్నది శంకర అన్నారు వ్యాసులు వారు అని వాత్సల్యంతో మాట్లాడారు. అని నీతో వాదానికి ఎప్పుడు దిగాను, ఎందుకు దిగానంటే పుత్ర సమానుడు కాబట్టి నీతో వాదన చేశాను. అంటే కొడుకుతో చేయొచ్చు. పుత్రాదిచ్చేత్ పరాజయం శిక్షాదిచ్చేత్ పరాజయం అన్నారు కాబట్టి పుత్ర సమానమైన వాత్సల్యంతో నీతో వాదన చేశాను, కానీ వేరే ఉద్దేశం లేదు అన్నారు. అని నేనేదో నీతో వాదాన్ని దిగానని నువ్వు కానీ నీ శిష్యులు కానీ వేరేగా భావించొద్దు అన్నారు వ్యాసులు వారు. ఎంతలా మాట్లాడుతున్నారు వ్యాసులు వారు అని. చాలా కష్టసాధ్యమైంది నాయన ఈ బ్రహ్మసూత్ర భాష్య రచన. అటువంటి భాష్య రచన నువ్వు చేసేవు అంటే ఈ లోకంలో వ్యాసవాన్మయం ఎలాగా సుప్రతిష్ఠితమై ఉంటుందో శంకరవాన్మయం కూడా అదే రకంగా సుప్రతిష్ఠితమవుతుంది అన్నారు వ్యాసులు వారు. ఎందుకంటే ఆశీస్సు ఇంకేం కావాలి? వ్యాస భగవానుడి యొక్క వాన్మయం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల వారి యొక్క వాన్మయం కూడా అదే స్థాయిలో ఉంటుంది, చిరస్థాయిగా అని వ్యాసులు వారు ఆశీర్వచనం పలికారు. చెప్పిన తర్వాత నాయన నేను వ్రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యము నువ్వు వ్రాసి పఠిస్తున్నావు అని మహేశ్వరుడి సభలో, అంటే కైలాసంలో పరమేశ్వరుడు యొక్క సభలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అది విన్నాను. అంటే ఈ బ్రహ్మ విద్యని లోకంలో వ్యాపించేటువంటి మహనీయుడు ఉన్నారు కదా అని సంతోషించాను. అందువల్ల ఆయన శృతిమాత నిన్ను చూసి చాలా ఆనందిస్తోందయ్యా అన్నారు వ్యాసులు వారు. చిరకాలానికి నేను పడ్డ పరిశ్రమ అంతా కూడా ఇవాళ ఫలితాన్ని ఇస్తున్నదయ్యా అని నేను చాలా ఆనందించాను. ఆయన నేను చూడ్డానికి నేను ముచ్చటపడి ఇక్కడికి వచ్చాను అన్నారు అని ఈ వ్యాసులు వారి రకంగా మాట్లాడారు. అమృతప్రాయమైనటువంటి వాక్కులు మాట్లాడారు వ్యాసులు వారు. శంకరుడు చాలా ఆనందించారు. అంటే వ్యాసులు వారి వాక్కులు విన్నందువల్లనే జీవితం సఫలమైందని భావించారు శంకరుడు. నిరంతరము ముక్తిధామంలో ఉండేటువంటి సుమంతుడు, పైలుడు, సూతుడు ఇటువంటి మహర్షులందరూ కూడా మీరు శిష్యులు. వారందరూ మిమ్మల్ని సేవించి ధన్యులయ్యారు. మీరు వారితో నా భాష్యం విన్నారు, సంతోషించారు. నాతో సమానమైన వాడివి నువ్వు అని నన్ను అన్నారు మీరు స్వామి. అంతకంటే ఆశ్చర్యకరం ఇంకేమున్నది అన్నారు. అని నన్ను అనుగ్రహించారు మీరు అన్నారు శంకరుడు. అని ఈ సూర్యరశ్మి వల్ల లోకమంతా కూడా ప్రకాశంగా ఉంటుంది. అదే రకంగా మీ యొక్క బ్రహ్మసూత్రాల వల్ల సూర్యుడి కాంతిలో ఉన్నటువంటిలాగే నా భాష్యం కూడా, అంటే ఈ సూర్యరశ్మి వల్ల ఏమవుతుందంటే లోకమంతా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రాలు అనేటువంటి సూర్యుడి కాంతిలో శంకరుడి యొక్క భాష్యము అనేటువంటి ప్రకాశం కూడా కలిసిపోయింది. సూర్యకాంతిలో కలిసిపోవడం వల్ల ఈ భాష్యం వల్ల కూడా లోకమంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది అని అన్నారు. అంతేనే కానీ కేవలము నా భాష్యం వల్లనే సూత్రాలు ప్రకాశిస్తున్నాయని లేదు. సూర్యుడిలో ఇది కలిసిపోయింది కాబట్టి సూర్యకాంతి వల్లనే అది ప్రకాశిస్తుంది. ఆ సూర్యకాంతే మీ బ్రహ్మసూత్రాలు అని చెప్పారు. చెప్పి నేను కూడా మీ శిష్యకోటిలో చేరదలిచాను, అందుకే మీ భాష రచన చేశాను అన్నారు. చూడండి, అంటే వ్యాసుల వారితో శంకరుడు చెప్తున్నది నేను కూడా మీ శిష్యకోటిలో చేరాలి అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ భాష రచన చేశాను అన్నారు. అది అంతేగాని మీతో సమానమైనటువంటి స్థాయి ఆ పాండిత్యం చూపించుకోవడానికి నేను రచన చేశాను అనలేదు శంకరుడు.
ఈ రకంగా చేసి ఒకవేళ సామర్థ్యం లేనివాడు కనుక ఏదైనా కార్యం చేస్తే అందరూ పరిహాసం చేస్తారు, సమర్థవంతంగా చేస్తే అందరూ ఆనందిస్తారు, అభినందిస్తారు. అంతేకాని శక్తి లేదు నాకు శక్తి లేదు అనేటువంటి విషయం నాకు తెలుసును, అయినప్పటికీ కీర్తి పొందాలి అనేటువంటి ఒక పేరాశ చేత నేను భాష్యం రాశాను అన్నాడు. అని ఎక్కడైనా ఇందులో దోషాలు ఉండొచ్చు, దోషాలు రాకమావు. అవి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు ఆ దోషాలను గుర్తిస్తారు. కనుక నా గ్రంథమంతా మీరు పరిశీలించండి, అందులో దోషాలు లేని విధంగా నన్ను కృతార్థుని చెయ్యండి అని కోరారు శంకరుడు. అంటే చెప్తున్నారు ఇక్కడ, పొడవుగా ఉన్నవాడు చెట్టు మీద ఉన్నటువంటి పండును అందుకోవడానికి ప్రయత్నిస్తే పర్వాలేదు, కానీ మరుగుజ్జువాడు పొట్టిగా ఉన్నవాడు ఆ పండు అందుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ నవ్వుతారు, పరిహాసం పాలవుతాడు. అలాగే కవి యశస్సు కోరి ప్రయత్నిస్తాడు, కానీ ఇదే విషయం కాళిదాసు కూడా చెప్పారు. కాబట్టి ఇది నేను చేసిన ప్రయత్నము అన్నారు శంకరుడు. వ్యాస మహర్షి వారు చూసి నాయన భగవంతుడు చేసినటువంటి భగవంతుడి యొక్క సూక్తుల్లో దోషాలు ఉంటాయా అన్నారు. అని చాలా సంతోషించారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మసూత్రాలు రచన చేశాడు, సాక్షాత్తు పరమశివుడు ఈ సూత్రాలకి భాష్యం రాశాడు. అటువంటి రచనని పరీక్షించేటువంటి సామర్థ్యం ఎవరికైనా ఉంటుందా అన్నారు వ్యాసుల వారు. అని ఇంతకాలానికి బ్రహ్మసూత్రాలకి అర్థం చెప్పి లోకోపకారం చేస్తున్నావు కదా నాయన నువ్వు అని శంకరునితో అన్నారు. నువ్వు నిర్వికల్ప సమాధి పొందినటువంటి పతంజలి మహర్షి గురించి తెలుసు నీకు. ఆదిశేషుల అవతారమైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద శిక్షణ పొందినటువంటి వాడివి కాబట్టి, అటువంటి గురువుగారి శిష్యుడివి కాబట్టి ఈ భాష్య రచన చేయడానికి నువ్వు సమర్థుడివి అన్నారు. అని నువ్వు శివావతారుడివి, నువ్వేమీ తెలియనటువంటి బాలుళ్లాగా ఏదో సాహసం పలుకుతున్నావు, అది సాహసం కాదా అన్నారు. అని ఈ బ్రహ్మ విద్యలో అన్ని శాస్త్రాల్లోని ఉత్తరమీమాంసా శాస్త్రము తలమానికై ఉంటుంది. ఈ ఉత్తరమీమాంసా శాస్త్రాన్ని గోవింద భగవత్పాదుల ద్వారా శంకరుడు అధ్యయనం చేశారు. అందువల్ల ఈ సర్వ వ్యాకరణ శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు శంకరుడు. ఈ పురాణాల్లో విష్ణువు శివుని స్తుతి చేయడము, శివుడు విష్ణువుని స్తుతి చేయడము, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అదే రకంగా ఇక్కడ శంకరులు వ్యాసుల వారిని స్తుతి చేస్తున్నారు, వ్యాసుల వారు శంకరోత్పాదుల వారిని సృష్టి చేస్తున్నారు. స్తుతి చేసి, శంకరా నువ్వు సర్వజ్ఞుడివి, కేవలము శిరస్వరూపుడివి, సూర్యుడు అంధకారాన్ని ఎలాగ పోట్లాడతాడో అలాగా సమస్తమైనటువంటి విశేషుటాల్లోని ఉండేటువంటి వారికి ఒక ముక్తి మార్గాన్ని చూపిస్తున్నావు నువ్వు అని చెప్పారు. బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాడివి నువ్వు అన్నారు. అటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు. అని నేను రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి అనేక రకాలైనటువంటి విపరీత అర్థాలన్నీ కల్పిస్తూ అందరూ ప్రయత్నాలు చేశారు. అవి అర్థమవక పాఠకులందరూ ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి చిన్న చిన్న పదాలతో అనేకమైన విశేషార్థాలతో నువ్వు చక్కటి భాష్యాన్ని అందించేవు నాయన అన్నారు. నేను బ్రహ్మసూత్రాలని రచన చేయడానికి ఎంత శ్రమ పడవలసి వచ్చిందో అంత శ్రమ ఈ భాష్య రచన చేయడానికి నువ్వు కూడా పడ్డావు అన్నారు. అని అన్ని విధాలుగా కూడా నువ్వు నాతో సమానమైన వాడివయ్యా అని చెప్పారు. ఈ రకంగా శంకరులు అద్భుత కృష్ణ అన్నారు వ్యాసుల వారిని. అద్భుత కృష్ణ అన్నారు. వెంటనే వ్యాసుల వారు అద్భుత శంకరస్వం అన్నారు. స్వామి మీరు అద్భుతంగా ఉండేటువంటి శ్రీకృష్ణ స్వరూపము అన్నారు శంకరుడు. అద్భుతంగా ఉండేటువంటి శంకరుడు నువ్వు అన్నారు వ్యాసుల వారు. ఈ రకంగా అద్భుత శంకరుడు అద్భుత కృష్ణుడు వారిద్దరూ కూడా పరస్పరము గౌరవభావంతో స్తుతి చేసుకున్నారు. ఈ శంకరుడు చేసినటువంటి భాష్యము, ఆ భాష్య రచన, ఆ భాష్యంలో ఇచ్చిన వివరణని చూసి నాయన బ్రహ్మ విద్యకి నువ్వు రచించిన బ్రహ్మసూత్ర భాష్యము ఒక సింహద్వారంలా వెలుగుతున్నదయ్యా అన్నారు శంకరుని ఉద్దేశించి వ్యాసుల వారు. అంటే బ్రహ్మ విద్యను నేర్చుకోవాలంటే
శంకరుడు అనుగ్రహించిన బ్రహ్మసూత్ర భాష్యము ఒక సింహద్వారంలా పనిచేస్తుంది మనకి అని చెప్పారు. అందువల్ల ఈ రకంగా శంకరుల్ని అనుగ్రహించారు. ఉపనిషత్తుల వల్ల, స్వతంత్ర గ్రంథాల చేత నువ్వు చేస్తున్నటువంటి ఈ రచనల వల్ల బ్రహ్మ విద్య సుస్థిరంగా ప్రకాశిస్తూ ఉంటుందయ్యా అన్నారు వ్యాస మహర్షి వారు. చెప్పి అనుగ్రహించి ఆశీర్వదించి వ్యాసుల వారు అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు. కాబట్టి ఈ జగత్తులో మతాలు ఏవైతే ఉన్నాయో, వేద విరుద్ధమైనటువంటి ప్రతిపాదన చేసే మతాలు ఏవి ఉన్నాయో వాటన్నింటి ఖండన చేశారు శంకరులు. చేసి తాను చేయవలసినటువంటి పని అంతా కూడా పూర్తి చేశారు. అప్పటికి శంకరుల వయస్సు 16 సంవత్సరాలు. అప్పుడు శంకరులు అన్నారు, మీరు నాయందు దయతలచండి, దయతలచి ఈ మణికర్ణికా క్షేత్రం ఒక్క క్షణం రండి, అక్కడ చిరంజీవులైనటువంటి తమ పాదపద్మాల దగ్గర నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నారు శంకరులు. అంటే 16 సంవత్సరాలు అయిపోయాయి వారికి. ముందు 8 సంవత్సరాలు, తర్వాత ప్రమాణం 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దేహత్యాగం చెయ్యాలి శంకరులు. అప్పటికి వారు చేయవలసిన రచనలన్నీ పూర్తి చేసేసారు. అప్పుడు అన్నారు, ఒక్కసారి తమరు మణికర్ణికా క్షేత్రానికి రండి కాశీ, అక్కడ మీ సమక్షంలో వ్యాసులు వారు చిరంజీవులు, మీ చిరంజీవులు అనేటువంటి మీ సమక్షంలో నేను శరీరాన్ని వదిలిపెట్టి కైవల్యాన్ని పొందుతాను అన్నారు. అప్పుడు వ్యాసులు వారు అన్నారు, నువ్వు ఇప్పుడు దేహత్యాగం చెయ్యకూడదు అన్నారు. అని లోకక్షేమం కోసం నువ్వు ఇంకా చేయవలసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి నాయన. ఈ లోకంలో పాండిత్యం లేని పండితులందరూ కూడా గర్వంతో మేమే పండితులము అని విర్రబెట్టిపోతున్నారు, విజృంభిస్తున్నారు. వేదాంత విరుద్ధ తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. అదంతా కూడా ఖండన చెయ్యాలి నువ్వు. వారందరినీ కూడా నువ్వు అద్వైత తత్వ సిద్ధాంత ప్రతిపాదన ద్వారా జయించాలి, వారందరినీ ఓడించాలి. లేకపోతే ఈ బ్రహ్మసూత్ర భాష్యాల యొక్క ప్రయోజనం ప్రజలకు అందదు. బ్రహ్మ విద్య ప్రచారం ఇప్పటితో అంతరిస్తుపోతుంది. కాబట్టి నువ్వు ఈ బ్రహ్మ విద్యని పరిరక్షించాలి, ప్రాణత్యాగం చేయవలసిన సమయం ఇంకా రాలేదు అన్నారు వ్యాసుల వారు. అని నువ్వు ఈ గ్రంథరచనతో నీ కర్తవ్యం అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇంకా వాదోపవాదాలు చెయ్యాలి, విరుద్ధ మత ప్రచారం చేసేటువంటి వారందరినీ ఓడించాలి. అప్పుడు మాత్రమే నీ కర్తవ్యం పూర్తవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు స్వసిద్ధాంత తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ నువ్వు జీవయాత్ర సాగించు అన్నారు. లేకపోతే ఈ అద్వైత తత్వ విద్యని వ్యతిరేకించే వారు ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తల్లి లేని బిడ్డ అయిపోతుంది ఈ అద్వైత విద్య. తల్లి లేని బిడ్డ ఏ రకంగా ఎదగలేదో అలాగా ఈ అద్వైత విద్య మనకి బుద్ధి పొందలేదు. కాబట్టి ఈ ప్రచారం లేక అది క్షీణించిపోతుంది. కాబట్టి ఇంత కష్టపడి బ్రహ్మసూత్ర భాష్య రచన చేసేవు నువ్వు, అదంతా నిష్ఫలమైపోతుంది. నీ సిద్ధాంత ప్రతిపాదన నువ్వు కొనసాగించాలి. అప్పుడు ఈ శత్రుపక్ష చంద్రుడు, శుక్లపక్షంలో చంద్రుడు ఎలాగైతే బ్రహ్మ విద్య బుద్ధి చెందుతూ, శుక్లపక్ష చంద్రుడు ఎలా వృద్ధి చెందుతాడో అలాగా ఈ బ్రహ్మ విద్య కూడా వృద్ధి చెందాలి అన్నారు. అని ఈ సంసార తాపాల నుంచి అందరూ విముక్తి పొందుతారు అని చెప్పారు. అని నాయనా నీ భాష గ్రంథం చూశాను, నీ రచనా పాఠం అద్భుతంగా ఉందయ్యా. నీ పలుకుల్లో ఒక తీపిదనం ఉన్నది, అర్థాల్లో గాంభీర్యం ఉన్నది, తత్వ ప్రతిపాదనలన్నీ కూడా చిన్న చిన్న పదాలతో చాలా అర్థవంతంగా ఉన్నాయి, సందర్భ ఉచితంగా ఉన్నాయి. పూర్వపక్ష సిద్ధాంతాలు చేసే విధానం అంతా కూడా చక్కగా పరిశీలించాను, చాలా ఆనందం పొందాను అన్నారు. అని ముందు బ్రహ్మదేవుడు నీకు 8 సంవత్సరాల వయసు ఇచ్చాడు. తరువాత నీ తపశ్శక్తి వల్ల, ప్రజ్ఞాపాఠవాల చేత మరొక 8 సంవత్సరాల వయసు వచ్చింది నీకు. ఇప్పుడు జ్ఞానకాండ ఉద్ధరణం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు చేపట్టిన కార్యము జ్ఞానకాండ ఉద్ధరణ, ఆ పని ఇంకా పూర్తవలేదు. పరమేశ్వరుడు ముందుగా ఏమన్నాడంటే నువ్వు అల్పాయుష్టుడివి అని పలికాడు. అయితే ఆ పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞ చేతనే ఇప్పుడు మరొక 16 సంవత్సరాల వయసు నీకు వృద్ధి చెందుతుంది అని నేను వరం ప్రసాదిస్తున్నాను అన్నారు. అని నీ భాష్యం ఏదైతే ఉందో ఈ భాష్యము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు సుస్థిరంగా ఉంటుంది. ఈ లోకంలో అజ్ఞానాంధకారం ఉన్నంత వరకు కూడా నీ బ్రహ్మ విద్య ప్రచారం భాస్కరులాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని శంకరులని ఆశీర్వదించారు వ్యాసుల వారు. ఈ రకంగా 2 వరాలు అనుగ్రహించారు. అడగలేదు వ్యాసుల వారిని శంకరుడు, అడగకుండానే వారు అనుగ్రహించేశారు. అంటే ఆనాడు బ్రహ్మగారు వాల్మీకి మహర్షి ఏ రకంగా వరం అనుగ్రహించారో యావత్ శాస్త్ర మహితలే అని రామాయణ వ్యాప్తి ఎలా జరుగుతుందో
ఆనాడు బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి చెప్పారు, ఈనాడు వ్యాసులు వారు శంకర భగవత్పాదుల వారికి వరప్రదానం చేసి వారు చేసిన భాష్య రచన కానీ, ఇతర వాన్మయం కానీ, అద్వైత విద్య కానీ, బ్రహ్మ విద్య కానీ ఇవన్నీ కూడా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు కొనసాగుతాయి అని చెప్పారు అని. నీ ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఎవరైతే వేద విరోధులు ఉన్నారో, ఎవరైతే ఉపనిషత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి గర్విష్ఠులైన పండితులు ఉన్నారో వారందరి యొక్క గర్వాన్ని నువ్వు అణచవలసిన అవసరం ఉన్నది. నువ్వు విజృంభించు. ఒక సింహము మదపుటేనుడిని కుంభస్థలాన్ని ఎలా భేదిస్తుందో అలాగా ఈ వేద విరుద్ధమైనటువంటి మతాల్ని ప్రచారం చేసేటువంటి పండితులందరినీ కూడా నువ్వు జయించు, వేదాంత గ్రంథాలను ఇంకా రచించి ఈ లోటాన్ని ఉద్ధరించు అని చెప్పారు. అప్పుడు శంకరుడు అన్నారు, గురుదేవుడి యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా శిరసా వహించవలసిందే కదా, నేను మీ యొక్క అనుగ్రహం ప్రకారం, మీ ఆదేశం ప్రకారము ఈ పనిని కొనసాగిస్తాను అన్నారు అని వ్యాసుల వారి పాదపద్మాల శాస్త్రాన్ని నమస్కారం చేశారు శంకరుడు. వ్యాస భగవాను కూడా దురక్షరహితంగా ఉన్నటువంటి భాష్య గ్రంథాన్ని చూసి సంతోషించారు. అది ప్రకాశిస్తుంది అని చేశారు. చేసిన తర్వాత అంటే వ్యాసుల వారు అంతర్ధానం అయిపోయారు. అప్పుడు అంతర్ధానం అయ్యారు. సందర్శన వల్లనే సర్వతాపాలని పోగొట్టేటువంటి, హరించేటువంటి జ్ఞానామృతాన్ని ప్రసాదించేటువంటి దయాసముద్రులు వ్యాసుల వారు. వ్యాసులు వారు వెళ్ళిపోగానే శంకరులు అయ్యో వ్యాసులు వారు వెళ్ళిపోయారే అని బాధపడ్డారట. అందువల్లంటే వారి ప్రేమ సంభాషణ, నిరపేక్ష భావము, ఈ సంభావన చాతుర్యము, అటువంటి సర్వోత్తమమైన గుణాలన్నీ కూడా తలుచుకుంటున్నారు శంకరులు. ఈ రకంగా వ్యాసులు వారి ఆదేశం ప్రకారం శంకరులు బ్రహ్మ విద్యను ఉద్ధరించడం కోసం జైత్రయాత్ర చేయడానికి నిశ్చయించుకున్నారు. మున్ముందుగా వారు దక్షిణ దిక్కుగా వెళ్ళారు. అక్కడ ఈ కుమారస్వామి అవతారమైన కుమారుల భట్టు ఉన్నారు. వారి ద్వారా వార్తికాలు రాయించాలి అని సంకల్పించారు. అయితే అక్కడి నుంచి వారు బదరికాశ్రమ ప్రాంతంలో ఉన్నారు, హిరణ్య ప్రాంతం, నిమార్మాల ప్రాంతంలో. అక్కడి నుంచి నేరుగా వాళ్ళు ప్రయాగకు వచ్చారు. ఆ ప్రయాగ అంటే ఏమిటంటే సర్వయాగాలు చేస్తే లభించేటువంటి పుణ్యఫలితం అంతా కూడా ఆ ప్రయాగలో ఉంటే వస్తుంది. విశేషమైనటువంటి యాగాలు, ఎన్నో యాగాలు చేస్తే వచ్చే ఫలితము అక్కడ నివసించడం వల్లనే వస్తుంది. కాబట్టి అది ప్రయాగ అన్నారు. ఆ ప్రయాగ క్షేత్రానికి వచ్చారు. అక్కడ ఉద్దండ పండితులందరూ కూడా ఆ ప్రయాగలో ఉన్నారు. కుమారస్వామి అంశతో వచ్చినటువంటి కుమారుల భట్టు కూడా అక్కడే ఉన్నాడు. అతడు వేదాంత వార్తికాలు అతని చేత రాయించాలి అనుకున్నారు శంకరులు. అయితే అక్కడ గంగా నదీ తీరంలో త్రివేణి సంగమం దర్శనం చేశారు శంకరులు. అక్కడ గంగమ్మని స్తుతి చేశారు. చేసిన తర్వాత ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని పవిత్ర భావంతో మళ్ళీ స్తుతి చేశారు. చేసి త్రివేణి సంగమంలో స్నానం చేశారు. తన మాతృమూర్తిని తలుచుకున్నారు అన్నారు. ఇక్కడ అంటే వారు యతి నియమంలో ఉన్నారు. గృహస్థుగా ఉన్నవాడు పితృదేవతలకి పిండ ప్రదానమో తర్పణమో చెయ్యాలి. యతీశ్వరులు పిండ ప్రదానం చెయ్యరు, తర్పణాలు చెయ్యరు. అందువల్ల మాతృమూర్తిని తలుచుకుంటే చాలు. వారు అంటే తీర్థస్నానం చేస్తూ తమ మాతృమూర్తిని తలుచుకుంటే ఆ మాతృమూర్తికి శ్రాద్ధాదులు అవి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి పుణ్యగతులు కలుగుతాయి అని చెప్పారు శాస్త్రంలో. అందుకు శంకరులు తల్లిగారిని స్మరించుకున్నారు. అంటే ఆమెకి ఉత్తమగతులు లభించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ వారు స్మరణ చేశారు. అంటే బ్రహ్మజ్ఞానమైన ఒక బ్రహ్మజ్ఞానవేత్త ఏంటంటే తల్లి తండ్రి ఏమిటి, వారి వంశమంతా కూడా ధన్యత చెందుతుంది, లోకమంతా కూడా ధన్యత చెందుతుంది. ఆ తరువాత వారు కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి కుమారుల భట్టు తన దేహత్యాగం చేయడం కోసం పొడబెట్టుకున్నాడు, అగ్నిప్రవేశం చేశాడు. అతడు లోకోద్ధరణ కోసం చేసేటువంటి పని నువ్వు చేసేవు అన్నారు శంకరులు. అతడు నాకు తారక మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు. తారక మంత్రోపదేశం చేసి నాకు మోక్షం కలిగేటువంటి పరిస్థితి కల్పించండి అని ప్రార్థించాడు. అప్పుడు శంకరులు అతనికి మంత్రోపదేశం చేశారు. మంత్రోపదేశం చేసి ఎందుకంటే తస్య వాచక ప్రణవ అన్నారు పతంజలి మహర్షి. అందువల్ల ఈ ప్రణవ మంత్రోపదేశం చేశారు శంకరుడు. ప్రణవ మంత్రోపదేశం చేయడం వల్ల అతడికి ఉత్తమగతులు లభిస్తాయి అనేటువంటి నమ్మకము. ఆ తరువాత శంకరులు మండన మిశ్రుడి దగ్గరికి వెళ్ళడము,
మండన మిశ్రుడితో అద్భుతమైనటువంటి వాదన చేస్తారు శంకరుడు. అసలు ఆ మండన మిశ్రుడు పితృకార్యం చేస్తున్నాడు. వ్యాస మహర్షి, జైమిని మహర్షి అక్కడ భోక్తలుగా ఉన్నారు. తలుపులు వేయబడి ఉన్నాయి. శంకరులు యోగమార్గంలో అందరు లోపల ప్రవేశించారు. శ్రాద్ధం జరుగుతుంటే యతీశ్వరుడు రావడం మంచిది కాదు అన్నాడు, వ్యాధించాడు. అప్పుడు వ్యాసులు వారు చెప్పారు, నాయన శ్రాద్ధ కర్మలో ఉన్నావు, నువ్వు కోపించకూడదయ్యా, అది దాట వచ్చినటువంటి అతిథిని అలాగా అవమానపరచకూడదు, అతను స్వయంగా పరమేశ్వరుడే రూపంలో వచ్చాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత అతన్ని గౌరవించాడు. అప్పుడు శంకరులు నాకు వాదభిక్ష కావాలి అన్నారు, వాదించారు. ఉభయభారతి అంటే అతడు బ్రహ్మగారే అంటారు మండన మిశ్రుడు. అతని భార్య ఉభయభారతీదేవి, ఆమె సరస్వతీదేవి అవతారము. ఆమెని మధ్యవర్తిగా పెట్టారు. మండమిశ్రుడికి శంకరభగవత్పాదుల వారికి వాదోపాదాలు అయ్యేది. ఆమె మధ్యవర్తిగా పెట్టారు ఉభయభారతి. ఆమె 2 పూలమాలలు వేసింది. ఎవరి మెడలో పూలమాల వాడిపోతే వారు ఓడిపోయినట్లు అన్నది. ఇలా వాదోపవాదాలు జరిగేవి. ఏమిటి ప్రతిజ్ఞ అంటే శంకరులు అన్నారు, నేను ఓడిపోతే నేను సన్యాస దీక్షని విడిచిపెట్టి గృహస్థాశ్రమం తీసుకొని నీ శిష్యుని అవుతానన్నారు. మండన మిశ్రుడు నేను ఓడిపోతే నేను గృహస్థాశ్రమం వదిలిపెట్టి సన్యాస దీక్ష తీసుకొని మీ శిష్యుని అవుతానన్నారు. ఉదయభారతి గ్రహించింది భర్త ఓడిపోయాడు అని. వెంటనే చెప్పింది, యతీశ్వరులే గెలిచారు అన్నది. రోజు ఏమిటి చేసేదిట, శంకరుడికి భిక్ష పెట్టేది, భిక్ష ఏర్పాటు చేసేది, భర్తకేమో భోజనం ఏర్పాటు చేసేది. ఎప్పుడైతే మండన మిశ్రుడు ఓడిపోయాడో ఇద్దరికీ భిక్ష ఏర్పాటే చేసింది. అంటే తన భర్త యతీశ్వరుడు అయిపోతాడు అని గ్రహించింది. తరువాత నాతో కూడా మీరు వాదించాలి అన్నది ఆమె. అప్పుడు శంకరులు ఆమెతో కూడా వాదించారు, ఆమెను కూడా పరాజితులను చేశారు. ఈ రకంగా శంకరులు శంకర విజయం, శంకర దిగ్విజయం ఇలా చేస్తూ చేస్తూ సర్వజ్ఞపీఠము కాశ్మీర్ దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళారు శంకరులు. అక్కడ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారమే ఖాళీగా ఉంది. దక్షిణ దేశం నుంచి వచ్చే పండితుడు ఎవరైనా ఈ ద్వారం గుండా వెళ్ళి అందరినీ జయిస్తాడా అని చూస్తున్నారు. శంకరులు అని వెళ్ళారు. అక్కడ అందరినీ ఓడించారు, సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఈ రకంగా శంకరుల యొక్క విజయయాత్ర ఆ రకంగా ముగిసింది. శంకరులు మన జాతికి, మన హైందవ ధర్మానికి, మన సనాతన ధర్మానికి, మన వైద్య ధర్మానికి వారు చేసినంత సేవ ఇంకెవరూ చెయ్యలేదు, ఇంకెవరూ చెయ్యబోరు. నభూతో నభవిష్యతి. అంతటి మహిమోపేతమైనటువంటి భిక్ష మనకి శంకరులు పెట్టారు. ఈ జాతి యావత్తూ కూడా, ఈ విశ్వం యావత్తూ కూడా శంకర భగవత్పాదుల వారికి రుణపడి ఉంటుంది. ఆ రుణం ఎలా తీర్చుకోవాలంటే వారిని స్మరించుకోవడము, వారి ఉపదేశ మార్గాల్లో మనం నడుచుకోవడము. తద్వారా వారు ఏదైతే జీవులందరూ కూడా ముక్తిని పొందాలి అనేటువంటి ఆకాంక్షతో ఇంతటి ప్రయత్నం చేశారో, వ్యయప్రయాసాలు కూర్చు కూడా అటువంటి వారి ప్రయోజనం నెరవేరే దిశలో మనందరం కూడా ప్రయత్నం చేయడమే మనం శంకర భగవత్పాదుల వారికి మనం నిజంగా రుణం తీర్చుకున్నటువంటి ఏకైక సాధనము. వారిని స్మరించుకోవడము, వారి గురించి మన భావితరాలకి, ముఖ్యంగా యువతలకి, బాలబాలికలకి మనం చెప్పాలి. అటువంటి మహనీయుడు ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము నడయాడారు. అటువంటి వారిని ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక మానవతామూర్తి, ఓ దయా సముద్రుడు, ఒక మహాపండితుడు, మహాతత్వవేత్త, మహాజ్ఞాని, మహాబోధకుడు. ఎందులో వారు నిష్ణాతులు కాదు. సర్వరంగాల్లోని కూడా, సర్వత్రా కూడా అప్రమేయమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నటువంటి మహనీయులు శంకర భగవత్పాదులు వారు. అటువంటి మహనీయులు ఈ భారతవనిలో జన్మించడమే మన అదృష్టం, భారతదేశం యొక్క అదృష్టం అది. అటువంటి తపశ్శక్తి సంపన్నుడు, అటువంటి మహనీయుడు ఇక్కడ నడయాడారంటే మన అదృష్టం అది. మనము ఈ భారత భూమి మీద పుట్టడం మన అదృష్టము. కాబట్టి ఎప్పుడు కూడా వారిని స్మరించుకుంటూ ఉందాం. జై జయ శంకర, హరహర శంకర, జై జయ శంకర, హరహర శంకర, జై జయ శంకర, హరహర శంకర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర. స్వస్తి.